తీసుకుంటాం, ఏందమ్మా ప్రశాంతంగా చేసి పంపిస్తాం. ఇంకోటి ఆ విధంగా వస్తే ఆ విధంగా ట్రీట్ చేస్తాం. అంతేగాని మీరు వేసుకునే కాస్ట్యూమ్ని బట్టి నేను క్యారెక్టర్ ఇవ్వను, మీరు వేసుకొచ్చిన కారుని బట్టి నేను క్యారెక్టర్ లేవు, ఆర్టిస్ట్ని బట్టి అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ న్యాయం చేయగలుగుతుంది అనుకుంటేనే మేము ఇస్తాం తప్ప ఇవన్నీ అసలు ఊహాగానాలు. వాస్తవాలు ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా ఇందులో వాస్తవాలు ఏం లేవు, అవాస్తవాలే. క్లారిటీ అనేది చాలామందికి లేదు, రాజకీయ నాయకులకి లేదు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాటికి లేదు. నేను ఒకసారి ఒక ఎంపీఓ ఎమ్మెల్సీ ఎవరో అతను మాట్లాడాడు, సినిమా వాళ్ళు అవి చేస్తారు ఇవి చేస్తారు హోటల్కి వెళ్తారు. అతను కూడా నేను సూటిగా ప్రశ్న చేస్తాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా చూసారా, పోనీ మీరు ఎప్పుడైనా చేశారా, మీరు ఏ అనుభవం ఉందని మీరు ఆ మాట అన్నారు? ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మనకి అక్కా చెల్లెలు ఉన్నారు. ఎప్పుడైనా మీరు సోషల్ మీడియాలో సినిమా వాళ్ళ మా మీద మీరు ఏదన్నా ఒక అపవాదం వేసేటప్పుడు మీ ఫ్యామిలీలో కూడా లేడీస్ ఉన్నారని ఒక్కసారి ఆలోచించుకొని ఒక మాట మీరు మాట్లాడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మీ మనసు ఏదైనా ఒప్పిస్తే సోషల్ మీడియా పరంగా ఈ వీడియో పరంగా మీకు సారీ చెప్తున్నాను. సో జనరల్గా ఇప్పుడు మనము ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నా, వేరే ఇతర ప్రొడక్షన్ల గురించి మాట్లాడినా మీ చేతిలో మీ ప్రొడక్షనే ఉంది. ఐ మీన్ అంటే